అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు మలిమలుపు. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 15 రోజులు సెలవు కావాలి సార్, మేనేజర్ని అడిగింది భారతి. భారతి మామగారు హఠాత్తుగా పోయారు. మేనేజర్ సెలవు మంజూరు చేశాడు. 15 రోజులు మామగారి కర్మ, బంధువుల హడావిడి భారతికి ఊపిరి సలపలేదు. భర్త కేశవ్, మరిది మాధవ్ అన్నీ చేస్తున్నారు. తల్లిని ఒక్కదాన్ని ఉంచడం ఇష్టం లేదు పిల్లలకి. మా దగ్గరికి తీసుకెళ్తాం, ఒక్కరే ఉంటే ఇంకా దిగులు ఎక్కువ అవుతుంది అంటూ భారతి కేశవులు తల్లి సుమిత్రను ఇంటికి తీసుకొని వచ్చారు. తనకు భర్తకు ఉద్యోగం, పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళు స్కూల్ నుండి, తన ఆఫీస్ నుండి దాదాపు ఒకే సమయానికి ఇంటికి వస్తారు. అప్పటిదాకా ఆవిడ ఒంటరిదైపోతుంది. అందుకని తనొచ్చేదాకా అత్తగారికి తోడుగా పని మనిషిని పెట్టింది భారతి. కానీ సుమిత్ర మాత్రం ఇంకా భర్త పోయిన దుఃఖంలో నుండి బయటకు రాలేకపోతుంది. 1 రోజులు గడిచాయి. అంతకుముందు భర్తతో కబుర్లు చెప్పటం, ఇంట్లో పని, కాస్త ఖాళీ దొరికితే భర్తతో కలిసి టీవీ చూడటం, ఇలా సాగిపోతూ ఉండేది సుమిత్ర జీవితం. ఇప్పుడు ఒంటరిగా, నిస్సారంగా అనిపిస్తోంది ప్రతిక్షణం. కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు పొద్దున్నే ఎవరి పాటికి వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోతారు. పొద్దున కొడుకు, కోడలు వంట, టిఫిన్ చేసుకుంటారు. పని మనిషి వచ్చి మిగిలిన పనులు చేసి పెడుతుంది. వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళాక ఇంట్లో పని మనిషి సుమిత్ర మిగులుతారు. పని మనిషి టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. సుమిత్రకి ఏమీ తోచకుండా ఉంది. రోజు రోజుకు దిగులింకా ఎక్కువ అవుతున్నట్లుంది. ఆ రోజు ఆదివారం. సుమిత్ర దగ్గరికి వచ్చింది భారతి. అత్తగారికి దగ్గరగా కూర్చొని, మీ చిన్నప్పటి విషయాలు చెప్పండి అత్తయ్య, నాకు పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో తెలియదంటూ మాటల్లో పెట్టింది. సుమిత్రకు సంతోషమేసింది. ఆవిడ చిన్నప్పటి విషయాలు, అప్పటి ముచ్చట్లు చెప్పటం మొదలుపెట్టింది. చిన్నప్పుడు పండగ వస్తే వేసే ముగ్గుల గురించి, చేసే పిండి వంటల గురించి, అమ్మవారి జాతర గురించి, ఇలా అన్ని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కోడలితో చెప్తూ ఉంది. అత్తయ్య, నాకసలు ముగ్గులు రావు. రోజు వెయ్యలేక వాకిట్లో ముగ్గు పేపర్ అంటించేశాను. మొదటి నుండి ఉద్యోగం కదా, పిండి వంటలు కూడా చెయ్యటం అసలు రాదు. ఓపిక కూడా ఉండదు. మీకు మీరు చిన్నప్పుడు వేసిన ముగ్గులు గుర్తుంటే డ్రాయింగ్ పేపర్ మీద వెయ్యండి, యూట్యూబ్లో పెడతాను, చాలా మంది చూస్తారు. నాలాగా ముగ్గులు రాని వాళ్ళు నేర్చుకుంటారు అంది భారతి. సుమిత్రకు చాలా సంతోషం వేసింది. డ్రాయింగ్ పేపర్ తీసుకొని కొన్ని ముగ్గులు వేసి కోడలికిచ్చింది. వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసింది భారతి. సుమిత్ర చిన్నప్పుడు పాటలు పాడేది. సంగీతం కొంతకాలం నేర్చుకుంది. అంతలో పెళ్ళవటంతో సంగీతం, చదువు కాస్త అట్టకెక్కాయి. పిల్లలు, బాధ్యతలతో తీరికేది. తన గురించి తనంతగా శ్రద్ధ పెట్టలేదు. సుమిత్రకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చింది భారతి. దాన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో, ఎలా పాటలు పాడి అప్లోడ్ చెయ్యాలో నేర్పించింది. మెల్లగా సుమిత్రకు ఒక కాలక్షేపం ఏర్పడింది. ముగ్గులు వేసి ఫోన్లో పెట్టడం, తనకు వచ్చిన వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. బంధుమిత్రులకు షేర్ చెయ్యటం, ఇలా కొత్త హాబీలతో గడుపుతోంది. ఇప్పుడు భారతికి అత్తగారి గురించి దిగులు తగ్గింది. ఖాళీ దొరికినప్పుడల్లా ఆఫీస్ నుండి అత్తగారితో మాట్లాడుతూ ఉండేది. ఆ రోజు భారతికి సెలవు. అత్తగారిని తీసుకుని దగ్గరున్న గుడికి వెళ్ళింది. అక్కడ భజనలు, కీర్తనలు పాడే వసంతను కలిసి అత్తగారిని పరిచయం చేసింది. అత్తగారు చక్కగా పాటలు పాడతారని, వీలైతే ఆవిడకి కూడా అవకాశం ఇవ్వనమని అభ్యర్థించింది. దానికి వసంత తాను సంగీతం నేర్పిస్తానని, ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పింది. భారతి సంతోషించింది. వసంత వచ్చి అత్తగారికి సంగీతం ట్యూషన్ చెప్పే ఏర్పాటు చేసింది. 6 నెలలు గడిచాయి. ఇప్పుడు సుమిత్ర జీవితం మారిపోయింది. కొత్తగా ఉంది. ఒకవైపు శ్రద్ధగా వసంత దగ్గర సంగీతం నేర్చుకోవటం, ఖాళీ దొరికితే డ్రాయింగులు వేసుకోవటం, చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకోవటం, ఇలా సాగుతోంది. భారతి అత్తగారికి ఒక కంప్యూటర్ కొనిపెట్టింది. ఇప్పుడు భారతికి అత్తగారి గురించి దిగులు లేదు.
ఆమె అప్పుడప్పుడు స్టేజ్ మీద ప్రోగ్రాములు ఇచ్చే స్థాయికి వచ్చింది. అప్పుడే ఏడాది తిరిగింది. భారతి మామగారు సంవత్సరికాలు జరిగాయి. అప్పుడే ఒక ఫోన్ వచ్చింది వసంత దగ్గర నుంచి. వసంత, సుమిత్ర కలిసి తిరుమలలో నాద నీరాజనం కార్యక్రమంలో భజనలు, గానం చెయ్యటానికి సెలెక్ట్ అయ్యారని టీటీడీ వాళ్ళు తెలిపారని సారాంశం. పిల్లలందరూ చాలా సంతోషించారు. భారతికైతే ఎంతో సంబరంగా ఉంది. అత్తగారు ఇంత మంచి స్థాయికి వచ్చినందుకు. సుమిత్రకు కలలో ఉన్నట్లుగా ఉంది. దీనికంతటికీ కారణం కోడలు భారతి. కన్నీళ్లతో భారతిని దగ్గరికి తీసుకుంది. బంగారు తల్లి, నువ్వు నా కోడలివి మాత్రమే కాదు, గురువువి కూడా. నాకు మంచి దారి చూపించావు. ఇన్నేళ్ళు నాలో ఒక కల ఉందని నాకే తెలీదు. పెళ్ళవటంతో నన్ను నేను మర్చిపోయాను. నాలో చైతన్యాన్ని తెచ్చిపెట్టావు. నేనెంతో జీవితాన్ని వృధాగా గడిపాను. ఇప్పుడు నాకు ప్రతి క్షణం విలువైనది. ఇంకా నా శేష జీవితం విద్య నేర్చుకోవటానికి వినియోగిస్తానంటూ భారతి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. నిజం, ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం ఉంటుంది. అయితే బాధ్యతల్లో, బరువుల్లో పడి అణగారిపోయుంటుంది. దాన్ని వెలికి తీయాలంతే. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇంత మంచి కథను మనకు అందించిన గాయత్రి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.